శ్రీ కొండముది సోదరుడు మా ఇలవేల్పు చిల్లెళ్ళమూడి అమ్మ. రెండవ భాగం 18/5/20. కొండముది రామకృష్ణ గారు చెప్పింది నిన్న చదువుకున్నాం. ఆయనే చెప్పారు ఇవాళ కూడా. తాదాత్మ్యం అనేసి, అమ్మా అసలు ఎవరు నువ్వు, ఎక్కడుంటావు, నీకు నాకు సంబంధమేమి, ఎందుకు ఇట్లా నా వెంటబడ్డావు, పగలు రాత్రి కష్టంలో సుఖంలో నాతో పాటే నీకేం పనమ్మా, నాతో నీకేం అవసరం, నా జీవితాన్ని హెచ్చించని భాగించని, నా కష్ట సుఖాలు పంచుకొని, నాకు నా వాళ్ళున్నారు, నన్ను కన్నవాళ్ళున్నారు, నేను కన్నవాళ్ళున్నారు, కట్టుకున్న వాళ్ళున్నారు, చేతులు కలుపుకున్న వాళ్ళున్నారు, సన్నిహితులున్నారు, స్నేహితులున్నారు. వీళ్ళలో నువ్వెవరమ్మా, వీళ్ళలో నువ్వెవరివి కావే, వీళ్ళందరినీ ఎవరోలా అనిపింప చేస్తున్నా. నీ వివరాలేమి, నీకు నాకు సంబంధం ఏమి, నీకు నాకు బంధం ఎక్కడమ్మా. చీకటిలో దారి కనిపించక తడువుకునే వేళ నువ్వే కరదీపికవై ముందు నడుస్తావు. దారుల కోడలు అసలు దారి తెలియ తికమక పడుతున్న తరుణ నువ్వే దిక్సూచువై మార్గబోధనం చేస్తావు. దారిలో కాలు జారి నేల కరచిన సమయాలు నువ్వే చెయ్యి అందించి పైకి లేవనెత్తుతావు. కల్లోలిత సాగరంలో కలవర పడిపోతున్న నువ్వే నావుపై దరికి చేరుస్తావు. జడివానలో తడిసిపోతున్న నువ్వే గొడుగుపై ఆదుకుంటావు. నిప్పులు చెరిగే ఎండలు వేడిమికి ఎముకలే కరిగిపోయేట నీవే తరుఛాయవై ఆశ్చర్యమిస్తావు. వరాలు కోరితే చలిలో గజ గజ వణికేయడం నువ్వే దుప్పటివై వెచ్చదనం అందిస్తావు. ఆకలికి అలమటించే వేళ నువ్వే అన్నమై ఆదరిస్తావు. నిద్ర పట్టగా నిరసించే వేళ నువ్వే జోలవై చిచ్చి కొడతావు. కలత చెందిన మనస్సులో కన్నీరు కారుస్తుంటే నువ్వే ఆశపై కన్నీరు తుడిచి ఓదారుస్తావు. మనసు భయ విహ్వలమై శరీరం స్వేదసిక్తమైన నువ్వే వెన్ను ధైర్యమిస్తావు. అమ్మా నా పైనకి ఎందుకు నీకు ఈ సానుభూతి, నా పైన ఎందుకు నీకు ఈ అనురాగం, నీ ఈ కరుణకు కారణమేమి, నీ ఈ మమతకు మూలమేమి, నువ్వెవ్వరు, నేనెవ్వరు, నీకు నాకు బంధమెక్కడ, అనుబంధమేమిటి. నేను ఆటల్లో విజేతనైతే నీ మెడలో పూలదండలు వేసినట్టు కేరింతలు కొడతావేమిటమ్మా. నా మనస్సులో ఆనందం తరంగితమైతే నీ కళ్ళలో ఆనందాస్తులు పొర్లుతాయేమిటి. నేను కడుపు నిండా తింటే నువ్వు త్రేలుస్తావేమిటమ్మా. నాకు హాయిగా నిద్రపడితే నువ్వు గురి పెడతావెందుకమ్మా. నేను పద్యం రాస్తే పదం పదంలోని నువ్వెందుకు ప్రత్యక్షమవుతావు. నేను పాట పాడితే నీకు నిరుపమాన ఆనంద పారవశ్యం నువ్వెందుకు రాగ తాళాలు మేళవిస్తావు. నా సంతాపంలో నిన్ను కన్నీటి మిలమిల, నా సంతాపంలో నీకు కన్నీటి మిలమిల, నా సంతోషంలో నీకు నవ్వుల గలగల. నేను ఆకాశానికి ఎగిరితే, నేను పాతాళానికి కుంగిపోతే నీకు ఎనలేని బాధ ఏమిటి రహస్యమమ్మా. అమ్మా ఎవరు నీకు నాకు సంబంధం ఏమి, నా జీవితంలో నీకు ముడి ఏమి, ఎవరిని వద్దనుకొని పారిపోతున్న నా వెంట నువ్వెందుకు పరిగెత్తుతావమ్మా. ఎవరివి నువ్వు, నీ నీడ నా నీడవా,
నీడకు చైతన్యం ఉండదే, నీడ వెలుగునివ్వదే, నీడ ఎలుగెత్తదే, మరి నువ్వెవరో మహోజ్వలంగా భాషిస్తున్నావు, మాట్లాడుతున్నావు, మమత కురిపిస్తున్నావు. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వెంబడిస్తున్నావు? నా బ్రతుకు నన్ను బతకని, నా జయాపజయాలు నన్ను అనుభవించని, నా ఏడుపు నన్ను ఏడవని. అమ్మా, నా నవ్వును నన్ను నవ్వును. నీవెందుకు నా సరసన? నీకెందుకు నాతో సరసన? నా దారిన నన్ను నడవని అమ్మా. నిన్ను నిరుపమాన ఆనంద పారవస్యం నన్ను నన్నగా ఉండని అమ్మా. హద్దులు దాటిన నీవెందుకు ముందుకు వస్తావు? నీ ఆక్రమణకు అధికారం నీకెవరిచ్చారు నా మీద? నా బతుకును నన్ను బతకని తల్లి. నా ఆలోచన నన్ను చేసుకోను. నా ఆలోచనలో కూడా దూరుతామేమి? నా బతుకులో తీర్చిదిద్దుతావెందుకు? నా జీవితం పైన నీ ప్రభావం ఏమిటమ్మా? నా జీవిత ఆకాశంలో నీ ప్రకాశం దేనికి తల్లి? నా మనస్సు నీ సామ్రాజ్యమా? నా హృదయంలో నీ సింహాసనం ఏమిటి? అర్థం కావట్లా. నా రక్తంలో నువ్వెందుకమ్మా? నా తత్వంలో నువ్వెందుకు? నా కండలో నువ్వెందుకు? నాకు అండగా నువ్వెందుకు? నా గుండెలో నువ్వెందుకు? నా గొంతులో నీవెందుకు? నా ప్రతి కదలికలో ఎందుకు నీకు యోగ్యం? నా జీవితంలో ఎందుకు నిరంతర ప్రమేయం? నా బతుకు నన్ను బతకని, నన్నుగా ఉండని తల్లో. నీవెందుకు? నీలో అహర్నిశం. నీకెందుకు నాతో అనుక్షణం? నువ్వెవరు? నేనెవరిని? నీకు నాకు బంధమేంటి? సంబంధమేమిటి? అనుబంధమే. నేను కలిపాను. నీకు నాకు ఈ అనుబంధం ఎందుకు అని రాశారు ఆయన. ఎంత తప్పించి, ఎంత మనన చేసి, అమ్మను ఎంత ధ్యానించి, ఎంత ఆమెలో కలిసిపోయి రాశారు మనకు కనప. ఉన్నదంతా అదే అని కొండముది సోదరులలో ఇంకొకరు కొండముది హనుమంతరావు గారు రాశారు. అమ్మా, రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి భగవంతుణ్ణి చూపించారట కదా, మీరు నాకు చూపించకూడదా అని ఒక సోదరుడు అమ్మను అడిగారు. దానికి అమ్మ సమాధానం ఏమిటో గమనించారా? కనపడేదంతా వాడే అయినప్పుడు దేన్ని ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించమంటావురా నాన్న? అది అమ్మ సమాధానం. భగవత్ సాక్షాత్కారం కోరిన భక్తుడి సత్య దర్శనం కోసం తపించే అన్వేషి ఎంతకన్నా కావలసిన సమాధానం ఏమీ ఉండదు. అమ్మ ఇచ్చిన ఈ సమాధానంతో ఎంతో సౌలభ్యం. కనపడేదంతా దైవమే. నీకు చీమ కనిపిస్తోంది, దోమ కనిపిస్తోంది, బల్లా కుర్చీ కనిపిస్తున్నాయి. వాటిలో దైవం ఉంది. దానికోసం వెతుక్కోండి. అవి మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు. అరటి పండు చేతికి వరుచుకొని తినమనల. అరటి పండు తనే వరిచి మన చేతిలో పెట్టి తినమన్నది అమ్మ. చీమలో దోమలో కాదు, బల్లలో కాదు, చీమని, దోమని, బల్లని, కుర్చీని దైవంగా చూడమని. ఇది చాలా తేలిక కదా. ఒక సోదరి, మీరు మాలో దైవాన్ని చూస్తారమ్మా అని అంటే, మీలో కాదురా, మీలో కాదు, మీరుగా చూస్తాను అని సవరణ చేసింది. మీరంతా నేనే, మీదంతా నానే అని వివరించి, ఈ సర్వము నేనైన నేను అంటూ సర్వాత్మభావం ప్రకటించిన ఇంతవరకు ఏ ఆచార్యుడు, ఏ ప్రవక్త,
ఇంత తేట తెల్లంగా చెప్పలేదు. దైవాన్ని ఇలా అంతటా చూడమని చూపించమని సూచించలేదేమి. అందుకనే సోదరుడు డాక్టర్ శ్రీపాద ఇది అమ్మ సూచించే కొత్త దారి అన్నారు. అవును, దైవం అంటే ఏమిటో అమ్మ కొత్త పద్ధతిలో చెప్పి సంప్రదాయ వేదాంత తత్ సత్ అన్నారు. సత్యము నిత్యము అయిన పదార్థం ఇది కాదు. మన కళ్ళ ముందు కనిపించి చీమ, దోమ, బల్ల, కుర్చీ అనిత్యం కాబట్టి ఇదంతా సత్యం కాదన్నారు వాళ్ళు. కానీ అమ్మ బల్ల, కుర్చీ, దోమ, చీమ అనిత్యం కాదురా నాన్న, ఇవి నిత్యమే అంటూ. రూపాంతరమే కానీ రూప నాశనం కాదురా. శక్తి రూపాంతరం చెందిరా, శక్తి నాశనం కాదురా అన్నారు. బల్ల విరిగితే కుర్చీ చేయవచ్చు, కుర్చీ జడగొట్టి బల్లా చేయవు. అది రూపాంతరమే కానీ రూప నాశనం కాదు. చీమ, దోమ చనిపోతే పంచభూతాలు కలిసిపోతాయి కానీ అవి నాశనం కాదు. అందుకే అమ్మ మరణం అంటే పరిణామం, ఎవల్యూషన్ అని చెప్పి అమ్మ చెప్పే ఈ సత్యం శాస్త్రబద్ధం, విశ్వజనీ. విజ్ఞాన శాస్త్రంలోని శక్తి నిత్యత్వ సిద్ధాంతం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, అది మనకు తెలుసు. కనుక సిద్ధాంతం శక్తిని సృష్టించలేం, నాశనం చెయ్యదు. కానీ ఒక రూపంలో ఉన్న ఎనర్జీ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు వన్. ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలో ఉంది. ఎలక్ట్రిక్ బల్బులో శక్తి ఉంది. లైట్ వేస్తే బల్బు ఎర్రబడుతుంది, ఆ ఎరుపులోంచి కాంతి వస్తుంది. అలా శక్తి మారుతూ ఉంటుంది కానీ నాశనం కాదు. ఆ నీళ్లు వేడి చేస్తే ఆవిరితో యంత్రాలు కదులుతాయి. స్విచ్ వేస్తే విద్యుత్ దీపం వెలిగి కాంతి. అంత మాత్రాన కాంతిని మనం సృష్టించామా? విద్యుత్ శక్తి కాంతిగా మారి. అలాగే డైనమోలు యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారి. మోటార్లు విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారి. ఇలా ఎన్నైనా ఉదాహరణ. ఈ నిత్యత్వ సిద్ధాంతం శక్తికే కాదురా, పదార్థానికి వర్తిస్తుంది. ఆ మాటకు వస్తే పదార్థం వేరు, శక్తి వేరు కాదుగా. E=mc² అన్నాడు గురుడు. ఎవరు? న్యూటన్ కాదు, ఐన్స్టీన్. కనుక ప్రఖ్యాత ఐన్స్టీన్ శాస్త్రవేత్త ప్రవచించిన ద్రవ్య శక్తి తుల్యత నియమం ప్రకారం పదార్థం శక్తి ఒకటి. పదార్థంలోంచి శక్తిలోంచి పదార్థం. ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబులలో పదార్థం శక్తిగా మారి విడుదల. విశ్వకిరణాల జల్లులో శక్తి ద్రవ్య కణాలుగా పరిణామించాయి. కాబట్టి శాస్త్రీయ దృష్టితో చూస్తే జగత్తులోని పదార్థం శక్తి సర్వము నిత్యమే అని నశ్వరం కాదు, అంటే నశ్వరం కాదు, నాశనం అయ్యేది. అమ్మ చెప్పేది కూడా అది. జగత్తు మార్పు చెందుతుందే కానీ నాశనం కావట్లేదురా. అందుకనే మారుతుందే ఈ జగత్తే నిత్యం. మారేటువంటి ప్రపంచమే నిత్యం రా అని. గాలి, నీరు, బల్ల, కుర్చీ, నువ్వు, నేను మొదలైన వివిధ రూపాల ఈ జగత్ అదే సత్యం, నిత్యం. సత్యమైంది ఇదే కాని మరొకటి కాదు అందరి. ఇదంతా అదే సత్ అంటే ఎప్పుడున్నదైనా అంతా తానే అయిన ఒకటి అన్నది సిసలైన అద్వైతమూర్తి. ఎప్పుడు ఉన్నదైనా ఎప్పుడైనా భవిష్యత్తులో కానీ పోదు. ఉన్నది ఏదైనా అంతే, అంతా తానే నేనే అయిన ఒక్కటి అన్నది అసలైన అద్వైతమూర్తి. అహం ఏవా ద్వితీయమన. ఎప్పుడున్న దైవమైన ఒకటి, అది ఆ
అదే అవటంలో అది ఈనాటిది కాదు సనాత్ అని ధ్వని. ఆ భావంలోనే సృష్టి అనాది అన్నది అమ్మ. అంతేకాదు సృష్టికి ఆద్యంతాలు లేవని అది. అలా అమ్మ సృష్టిని గురించి చెప్పిన మాటలు ఆధునిక విజ్ఞాన శాస్త్రం విశ్వ సృష్టిని గురించి వచ్చిన అవగాహనకు ఎంతో అన్వయం కుదురుతుంది అంటున్నారు. అయితే విశ్వ సృష్టిని గురించి విజ్ఞాన శాస్త్రపు అవగాహన ఏమిటి? ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూగోళం ఒక గ్రహం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి గ్రహాలు ఇంకా 8. ఇవే కాక 50 ఉపగ్రహం. గ్రహం చుట్టూ తిరిగే దానిని ఉపగ్రహం. చందమామ భూమికి ఉపగ్రహం. అలాగే గ్రహాలు ఉపగ్రహాలు కాక సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహ శకలాలు కొన్ని వేలు. అంతేకాక తోక చుక్కలు కొన్ని వందలు. ఇవన్నీ కలిపితే సౌర కుటుంబం అంట. సూర్యుడు ఆధారంగా మనుగడ సాగించే కుటుంబం. సూర్యుడే ఒక పెద్ద నక్షత్రం. అటువంటి నక్షత్రాలు 10,000 కోట్లు ఉన్నాయి. అదొక కుటుంబం. దానినే గెలాక్సీ అంట. మన గెలాక్సీని మిల్కీ వే పాల పుంత. అలాంటి గెలాక్సీలు కొన్ని లక్షలతో కూడింది ఈ మహావిశ్వ. ఇది విశ్వరూపం. అయితే ఈ విశ్వం ఎప్పుడు ఎలా సృష్టించబడింది? విశ్వ సృష్టి గురించి మహావిస్ఫోటనం లేదా పెద్ద పేలుడి సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతుంది. దీని ప్రకారం దాదాపు 1000 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలోని పదార్థమంతా ఒక చోట కుదించుకుపోయే ఉంది. అది ఆదికాల బ్రహ్మణువు టెర్మినల్ యాటమ్ బ్రహ్మణువు. ఎంతగా కుదించుకుపోయింది అంటే 1 టీ స్పూన్ పదార్థం కొన్ని కోట్ల టన్నుల బరువు తూగి ఉంటుంది. ఇక ఉష్ణోగ్రత గురించి ఆలోచిస్తే 1500 కోట్ల డిగ్రీల స్థాయికి చేరి ఉంటుంది. అక్కడ పీడనం బాగా పెరిగి ఉంది. ఆ అధిక ఉష్ణోగ్రత పీడనాల తట్టుకోలేక బ్రహ్మ అణువు బద్దలైంది. అదే బిగ్ బ్యాంగ్, పెద్ద ప్రేరు. అలా విస్ఫోటనం చెందిన పదార్థం 4 వైపుల అపరిమితమైన వేగంతో చిమ్మబడింది. అది ప్రాథమిక కణాలుగా శక్తిగా ఉండి ఖండాలుగా విస్తరించసాగింది. అంతేనా? పదార్థం శక్తి పదార్థంగా మారిపోయాయి. ఈ విస్తరణలో ముందు హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైన తేలిక మూలక, తర్వాత వాటి మధ్య గురుత్వాకర్షణ ఏర్పడటం వల్ల నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు మొదలైన గోళాలు ఏర్పడి అలా విశ్వ సృష్టి జరిగిందని ఆధునిక శాస్త్రవేత్త ప్రగాఢ విశ్వం. దానికి రుజువులు దొరికాయి. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటి? 1000 కోట్ల సంవత్సరాల క్రితం బ్రహ్మ అణువు అని ఒకటి ఉంటుంది. అవే ఇప్పుడు ఇన్నిగా మారి, అంటే ఒకటే ఇంతగా మారి. ఇప్పుడు సృష్టిని గురించి అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో. సృష్టి అనాదిరా నాన్న అని అమ్మ అన్నది సృష్టి ఎప్పటిదని చెప్పగలవు? 1000 కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటంతో ప్రారంభమై ఇప్పటికీ విస్తరణ చెందుతున్న ఈ మహావిశ్వం అంతకు ముందు ఎన్నిసార్లు ఇలా విస్ఫోటనమైందో ఎవరికీ తెలియదు. అంటే అమ్మ చెప్పినట్లుగా సృష్టి అనాది అనేగా అర్థం. అంతేకాక అమ్మ ఆది అనే పదానికి
ఆది అంటే మొదలు అనే పదానికి కొత్త డెఫినిషన్ నిర్వచనం. ఆది అంటే మొదలనే కాదురా నాన్న, ఉన్నదే ఆదిరా అన్నారు. ఆది అంటే సామాన్యంగా మనం అర్థం చేసుకొని మొదలు అనే కానీ అమ్మ అది అంటే మొదలనే కాదురా, ఇప్పుడున్నది కూడా అదేగా, అందులోంచి వచ్చిందే కదా అని అమ్మ ఇచ్చిన నిర్వచనంలో వినూత్నమే కాక విశ్వజనీనత కూడా చోటు చేసుకుంది. ఎలా? మీ స్నేహితుడు కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి మిమ్మల్ని పిలిచారు. వెలుపల నుంచి ఇల్లు చూడముచ్చటగా, లోపల చూస్తే సకల సౌకర్యాలు ఉన్నాయి. అతని ప్రయోగతత్వాన్ని ప్రశంసిస్తూ ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టావు అని అడిగితే శంకుస్థాపన చేసిన ముహూర్తం చెప్పి అది ఇంటికి మొదలని. అంతవరకు సమాధానం బాగానే ఉంది. నీకు అలా చక్కగా ఇల్లు కట్టుకోవాలనిపించి ఇల్లు కట్టడం ఎలా మొదలు పెట్టావు, అసలు అది ఆది ఏమిటి అని తరచిదడితే 2 నిమిషాలు ఆలోచించి గతం గుర్తుకు తెచ్చుకొని శంకుస్థాపన రోజున ఉపయోగించిన పునాది రాయి గమేళా సున్నంతో కట్టుబడి ప్రారంభమై అదే ఈ ఇంటికి ఆది అంటారు. నిజమే కదా? అయితే కేవలం ఒక పునాది రాయి, ఒక గమేళా, ఒక బుచ్చెడు సున్నంతో ఇంత ఇంటి నిర్మాణం జరిగిందా? కొన్ని టన్నుల ఉక్కు, కొన్ని వందల కట్టల సిమెంట్, కొన్ని వేల ఇటుక, కొన్ని లారీల ఇసుక, కొన్ని లారీల కట్ట, కొన్ని వేల రూపాయల కట్ట, ఇలా ఎంతో పదార్థం నిర్మాణం జరిగి తేనే ఈ ఆకారంగా ఇల్లు తయారు. కాబట్టి ఈ ఇంటికి ఆది ఏమిటి అంటే ఇంటి నిర్మాణానికి చేసిన శంకుస్థాపన. అప్పట్లో ఉన్న రూపం ఇప్పుడు లేదు. ఇంటి రూపంలో ఉన్నది కానీ అప్పుడు ఆరంభంలో ఉన్నదే ఇప్పుడు. అది అంటే అదే మొదలు కాదు, ఉన్నదే. ఆది అంటే మొదలు కాదురా, ఏది ఉందో అదే ఆది. అలా ఒక గృహానికి అన్వయించిన ఈ భావాన్ని మహావిశ్వానికి కూడా అనువర్తింపు. విశ్వానికి అదేమిటి అని ప్రశ్నిస్తే మహావిస్ఫోటనం జరగక పెద్ద ముద్దగా ఉన్న బ్రహ్మణు అని చెప్తే సరిపోదు. కానీ ఇప్పుడు భూమి మీద చూస్తున్న ఈ బల్లా కుర్చీ చేమా దోమ నువ్వు నేను అన్ని మొదలైన సకల చరాచర ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు ఈ బ్రహ్మాణువు యొక్క రూపాంతరమే కదా. అది చీలితేనగా వచ్చింది. కాబట్టి విశ్వానికి ఆది ఇప్పుడు ఉన్న ఈ జగత్తు అని చెప్పినా సరిపోదు. అందుకే అమ్మ ఆది అంటే మొదలే కాదు నాన్న, ఏది ఉందో అదంతా ఆది. ఒక సోదరుడు అమ్మని అడిగాడు, సృష్టి ఎందుకు ఏర్పడిందమ్మా, నిప్పు ఎందుకు కాలుతుంది నాన్న అని అడిగింది అమ్మ ఎదురు. దాని స్వభావం అది, నిప్పు కాల్చడం సోదరుడి స్వభావం. అది అంతే నాన్న అని అమ్మ పడు. సృష్టి ఏర్పడటానికి కారణం దాని స్వభావం. అమ్మ దైవం సృష్టి చేయటంగా దైవమే సృష్టిగా మారింది. అదే అన్ని రూపాలుగా వచ్చాయి. ఇదంతా అదే భగవంతుడు అన్నది మీరు పెట్టిన పేరు. భగవంతుడి స్త్రీ పురుష భేదం లేదురా. భగవంతుడని కాదు, ఏ పేరైనా పెట్టు. ఒకటి దాని సైన్స్ శక్తి అంటే ఆధ్యాత్మికం దైవం అని అమ్మ దైవం గురించి కొండ బద్దలు కొట్టేసి, సృష్టికర్త వేరే ఒకడు ఉండి సృష్టి చెయ్యటం కాదు నాన్న, సృష్టితోనే సృష్టి అయింది. ఆ ఉన్నది ఎన్నిగా మారింది. కాబట్టి ఈ కనిపించేదంతా దైవమేరా బుడాయి. సృష్టి యొక్క ఈ విరాట్ స్వరూప సృష్టిలోని వైవిధ్యాన్ని ఆశ్చర్య పొందిన ఒక సోదరుడు చివరకు అమ్మా ఇదంతా ఏమవుతుందమ్మా అని అడిగితే
అమ్మ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? దేనికి రా చివర, ఎక్కడ చివర ఉందిరా, సృష్టికి అద్యంతాలు ఉన్నాయిరా అని నిష్కర్షగా చెప్పి. అవును, దేనికి చివర, ఎక్కడికి చివర, దేనికి మొదలు, ఏది మొదలు? ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా సైన్సు ప్రకారం మహావిస్ఫోటనం జరగటంతో విశ్వ విస్తరణ ప్రారంభమైంది. అలా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు సాగి తిరిగి గురుత్వాకర్షణ వల్ల ముకుళించుకుంటూ బ్రహ్మాణువు ఏర్పడి ఉష్ణోగ్రత పీడన అధికంగా పెరుగు మళ్ళీ ప్రేరుడు జరుగు. మానవ హృదయంలాగా విశ్వ పదార్థం కూడా స్పందనకు లోనవు. అయితే ఈ విశ్వస్పందనకు ఆదేమిటి, అంతమేమిటి? అది అనంతంగా సాగుతూనే ఉంది. ఈ అనంతంగా సాగే ఈ స్పందన, అందుకే అమ్మ సృష్టికి ఆద్యంతాలు లేవు నాన్న అని, సృష్టికి ఉన్నది రూపాంతరం తప్ప నాశనం లేదురా బాబు. అమ్మ అంటే ఏమిటో కూడా చక్కగా అమ్మే చెప్పి, దేనినైతే అది ఆది అంతం లేదో, దేనికైతే ఆది అంతం లేదు, ఏది సర్వానికి ఆది అంతము, అదే అమ్మరా నాన్న. అమ్మ అంటే తల్లి, తల్లి అంటే తొలి మొదలు అన్నారు. తల్లి అంటే ఆది అంతాలు లేనిదేమిటి? ఈ సృష్టి కదా. కాబట్టి సృష్టి అమ్మ, జగత్తే అమ్మ. జగజ్జనని అని పదార్థానికి అర్థం చెబుతూ, జగజ్జనని అంటే జగత్తుకు తల్లి కాదురా, జగత్తే జననిరా, జగత్తే తల్లిరా అని వివరించటంలో ఉద్దేశం. సర్వానికి ఆది అంతం ఏది? ఆది అంటే అమ్మ. నిర్వచనం ప్రకారం ఇప్పుడున్నది మారుతూ ఉన్న ఈ జగత్తే. అలాగే అంతంలో ఉండేదేమిటి? ఈ జగత్. లేకపోతే రూపంలో తేడా ఉండొచ్చు కాదు. సర్వానికి ఆది అంతం జగత్తే. ఆ జగత్తే అమ్మా. సృష్టి అనాది అనటమే కాక సృష్టి నాది అని అమ్మ ప్రకటి. ఈ ప్రకటన చేసిన అమ్మ హృదయ వైశాల్యం ఏ కొలబద్దకు అందం. రామకృష్ణ అన్నయ్య అన్నట్లుగా వీళ్ళ అన్నగారు మొదట్లో చెప్పి, ఈ ఊరు నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ సృష్టి నాది అని ప్రకటించిన వాళ్ళు చరిత్రలో కనిపించి, సృష్టితో తాదాత్మ్యం చెందిన అమ్మకే సరిపోయింది ఆ విధంగా ప్రవచించారు. అలా సర్వము తానే అయిన అమ్మ దృష్టిలో ద్వంద్వం అంటూ లేదు. కాగడా వేసినా కనిపించదు. ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఎందుకు కాదని అడిగిందమ్మ. అన్నం పరబ్రహ్మమైతే అశుద్ధం ఎందుకు కాదని, శబ్దం బ్రహ్మమైతే నిశ్శబ్దం కూడా బ్రహ్మమే కదా. సర్వము బ్రహ్మమై అన్నది అమ్మ. వెలుగు చీకటి మంచి చెడు అంతా బ్రహ్మే. కంటికి కనిపించేవన్నీ చరాచరాలే కాదు, కనిపించని ఎక్స్ కిరణాలు, రేడియో కిరణాలు, రేడియో తరంగాలు, ఉష్ణశక్తి అంతా బ్రహ్మ పదార్థమే. కొండముది హనుమంతరావు గారు మంచి సైంటిస్టు కూడా. అన్ని ఆకారాలు, బల్ల కుర్చీ పక్షి జంతువు మీరు నేను వాడివే కాబట్టి నిరాకారం. కనుక అన్ని గుణాలు తీపి చేదు వేడు వెలుతురు విద్యుత్తు రేడియో వాడివే కాబట్టి నిర్గుణుడు. దైవం యొక్క నిరాకారత్వం నిర్గుణత్వం విప్లవాత్మకంగా నిర్వచించింది అమ్మ. అమ్మ ఒక్క మాటలు కనిపించేది కనిపించనిది, అది పదార్థం కావచ్చు, శక్తి కావచ్చు, సర్వం ఈ ఉన్నదంతా అదే దైవం.
నమస్సుమాంజలి కొండమూరి వెంకట చలపతిరావు గారు ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం.